హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ టు డైరెక్టర్, ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, సెంట్రల్లో ఉపాధ్యాయ పోస్ట్ కోసం మీరు మరి ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీకు ఎవ్రీ సెకండ్ లో మీకు ప్రతి నిమిషంలో కూడా వెంటనే అప్డేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మిత్రులారా. సో ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా మర్చిపోకుండా సో లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే వెంటనే మీ ముందుకు వచ్చేస్తుంది వీడియోస్ అన్ని కూడా. సో ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ కి సంబంధించి సో పీజీటీ, టీజీటీ, గురుకుల అండ్ మోడల్ స్కూల్ కి సంబంధించినవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనైనా సో ఎస్ఏ మ్యాథమెటిక్స్ సో అన్నిటికీ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్, డిఫరెన్షియేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో సో మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ని సో చూసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ ఇది కనుక ఎగ్జామ్ లో వచ్చినట్లయితే సో లీబ్నిజ్ నియమం వచ్చినట్లయితే 100% విత్ ఇన్ 1 minute లో కాదండి 10 seconds లో మీరు ఆన్సర్ చేయవచ్చు. సో మరి ఎలా ఉంటాయి సార్, అసలు ఇది ఎలా ఉంటుంది సార్ అంటే చూద్దాం మిత్రులారా. ఒకసారి చూడండి ఇక్కడ. సో d/dx ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to x f of t into dt. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చిన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. కొన్ని సందర్భాలలో సో ఇలా కూడా ఇస్తాడు సార్, లిమిట్ x tends to 0 integral 0 to x f of t into dt. సో ఇలా కూడా ఉంటుంది. సో ఇలా ఉన్నా కూడా మీరు చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు అవపడినట్లయితే మీరు చేయవలసిన ప్రాసెస్ ఏంటి మాస్టర్ అని అడిగితే చూడండి మిత్రులారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటిగ్రల్స్ ఒక వేరియబుల్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది ఒక వేరియబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఉన్న ఎక్స్ వేరియబుల్స్ ఉంటే మరి లిమిట్స్ ఎక్స్ వేరియబుల్స్ ఉంటే ఫంక్షన్స్ ఏమో టీలలో ఉన్నాయి, అంటే టీలలో ఉంటాయి లేదా ఎక్స్ వేరియబుల్స్. ఒకవేళ ఇవి లిమిట్స్ కనుక అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ టీలలో ఉన్నాయి అనుకోండి, మరి ఇక్కడ మాత్రం ఫంక్షన్ ఎక్స్లలో ఉంటుంది. అంటే ఎక్స్లలో కాదు వైలలో కూడా ఉండవచ్చు. అంటే లిమిట్స్ కనుక వైలలో ఉన్నాయి అనుకోండి, ఇది ఎక్స్లలో ఉంటుంది. అంటే క్వైట్ ఆపోజిట్ లో ఉంటాయి. ఫంక్షన్ ఈక్వేషన్ మొత్తం ఏమో ఒక వేరియబుల్ ఉంటే లిమిట్స్ మాత్రం మరొక వేరియబుల్ లో ఉంటాయి. సో ఇలా డెరివేటివ్ ఇస్తాడు, dy/dx అంటాడు లేదా లిమిట్స్ అంటాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మన యొక్క లీబ్నిజ్ నియమం ఏం చెప్తుంది మాస్టర్ అంటే అసలు ఈజీగా చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ లిమిట్ యొక్క డెరివేటివ్ సో x d/dx ఆఫ్ యొక్క డెరివేటివ్ అంటే అప్పర్ లిమిట్ ఉంది కదా మాస్టర్, ఇక్కడ మనకు అప్పర్ లిమిట్ యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ సో d/dx ఆఫ్ x ఇంటూ d/dx ఆఫ్ x అప్పర్ లిమిట్. సో ఈ x ఏదైతే అప్పర్ లిమిట్ ఉంటుందో ఇగో ఈ x లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటూ f ఆఫ్ x మైనస్ మళ్ళీ లోయర్ లిమిట్ d/dx ఆఫ్ లోయర్ లిమిట్ ఇంటూ f ఆఫ్ లోయర్ లిమిట్ యొక్క ఫంక్షన్. సో ఇది మనకు లీబ్నిజ్ నియమాన్ని తెలియపరుస్తుంది. సో వెరీ సింపుల్ అండి, వెరీ 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 ఈజీ ప్రాబ్లమ్స్. సో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే చాలా సింపుల్. ఏం చేశాను ఒకసారి చూడండి. అప్పర్ లిమిట్ ని డెరివేటివ్ చేయాలి. ఈడ ఉన్న అప్పర్ లిమిట్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ఎక్స్ స్థానంలో టీ స్థానంలో ఎక్స్ రాయాలి. నెక్స్ట్ వన్ మరియు జి లోయర్ లిమిట్ ఏంటండి, లోయర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ డెరివేటివ్ అండ్ ఇక్కడ లోయర్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి టీ స్థానంలో రాయాలి. వెరీ సింపుల్ గా ఇప్పుడు ఇది ఆన్సర్ డైరెక్ట్ క్లియర్ అయిపోతుంది. సో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మరి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం ఎలా ఉంటాయో. సో టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి మిత్రులారా. సో రైట్, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ
సో ఏమన్నాడు సార్ ఇక్కడ మనకు లిమిట్ x టెన్స్ టు 0 ఇంటిగ్రల్ 0 టు x cos క్యూబ్ t ఇంటూ dt బై x. ఇప్పుడు 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 ఏం చేద్దాం మాస్టర్ అంటే జీరోని కనుక సబ్స్టిట్యూట్ చేసింది అనుకో, ఈ జీరోని కనుక ఇక్కడ రాస్తే 0 టు 0 అవుతుంది. సో మళ్ళీ ఇది 0/0 అంటే ఇండిటర్మినెంట్ ఫామ్ లోకి వెళ్ళిపోయింది. 0/0 ఇండిటర్మినెంట్ ఫామ్. మరి ఇది ఇండిటర్మినెంట్ ఫామ్ వెళ్ళిపోయిందంటే ఇండిటర్మినెంట్ లోకి వెళ్ళిపోయిందంటే ఏం చేయాలి సార్? బై యూజింగ్ ద ఎల్హాస్పిటల్, బై యూజింగ్ ద ఎల్హాస్పిటల్ రూల్. ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేసేటప్పుడు ఎలా చేస్తాం సార్? లిమిట్ x టెన్స్ టు 0, లిమిట్ x టెన్స్ టు 0. సో ఎల్హాస్పిటల్ రూల్ ఏంటి సార్? లిమిట్ x టెన్స్ టు 0. సో డైరెక్ట్ మనము x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది సార్? 1. x యొక్క డెరివేటివ్ 1, అప్పర్ లిమిట్ డెరివేటివ్ 1. సో అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో దీంట్లో రాయండి. సో cos క్యూబ్ x బై x యొక్క డెరివేటివ్ 1 ఇంటూ మైనస్ 0 యొక్క డెరివేటివ్ 0 ఇంటూ మనం ఏది రాసినా కూడా 0నే అవుతుంది కదా, ఇంకా అవసరం లేదు. మరి డెరివేటివ్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే cos క్యూబ్ x వాల్యూ ఎంత మాస్టర్? 1. cos క్యూబ్ x గా మిగిలింది 1. సో ఆన్సర్ వచ్చేసి 1 ఆన్సర్. ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి, ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. మీరందరూ ఏమనుకుంటున్నారంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో మరి ఈ రూల్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవుగా సార్, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తాయంటే ఎవ్రీ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వస్తున్నాయి. ఎంసెట్ లో చూస్తే ప్రతి ఇయర్లీ ఒక ప్రాబ్లం ఉంటున్నది. సో అదే కాకుండా మీరు పీజీటీ టీజీటీ క్వశ్చన్ పేపర్ చూడండి, సేమ్ సిలబస్ ఇది, సేమ్ సిలబస్ ఇదే. క్వశ్చన్ పేపర్ లో పీజీటీ టీజీటీ క్వశ్చన్ పేపర్ లో కూడా 2-3 టైమ్స్ అడగడం జరిగింది. నేనేమంటున్నా మిత్రులారా, మీరు ఎవరైనా క్వశ్చన్ మీరు కాక కాంపిటేటివ్ ప్రిపేర్ అయినప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, లేదా తెలంగాణ మోడల్ స్కూల్ కావచ్చు, తెలంగాణలో టీజీటీ కావచ్చు, తెలంగాణలో పీజీటీ గురుకుల కావచ్చు, ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ అండి. 100% చాలా చాలా ఇంపార్టెంట్. ఇదని కాదు, ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా రాదు, దాన్ని బేస్ చేసుకొని ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రశ్నల స్థాయి పెరుగుతుంది, ఎందుకంటే నిరుద్యోగుల కొరత ఎక్కువగా ఉంది. పోస్టుల సంఖ్య వందలలో ఉంటే మరి నిరుద్యోగులు అప్లికేషన్ ఫామ్స్ వేలల్లో ఉంటున్నాయి. ఫిల్టర్ చేయాలంటే ఒకటే అండి, క్వశ్చన్ చాలా టఫ్ గా ఇవ్వాలి. క్వశ్చన్స్లలో చాలా రకరకాల టఫ్ గా ఇస్తేనే కదా ఫిల్టర్ అయ్యి ఉద్యోగులకు ఉద్యోగం వచ్చేది. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీకు ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్ ని నమ్ముకొని పోకండి. టెక్స్ట్ బుక్ లో ఉన్న కాన్సెప్ట్ నమ్మి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది 100%. మరొక ప్రాబ్లం కూడా చూద్దాం. సో రైట్, ఇక్కడ చూడండి, లిమిట్ x టెన్స్ టు 0. సో x² బై ఇంటిగ్రల్ 0 టు x tan ఇన్వర్స్ t ఇంటూ dt. సో రైట్, ఇప్పుడు మరి లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, సో లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మరి మనకి ఏమవుతుంది సార్? లిమిట్ x టెన్స్ టు 0. సో 2x, ఎందుకంటే 0/0 అవుతుంది కదా, ఇది ఇండిటర్మినెంట్ ఫామ్ అయింది కాబట్టి బై యూజింగ్ ద ఎల్హాస్పిటల్ రూల్. ఎల్హాస్పిటల్ రూల్ ఏం చెప్తుంది? డెరివేటివ్. సో 2x బై, సో ఇప్పుడు ఏమవుతుంది సార్? x ని యొక్క డెరివేటివ్ మరియు x ని యొక్క అప్పర్ లిమిట్ డెరివేటివ్ ఎంత? 1. సో tan ఇన్వర్స్ x మైనస్, సో 0 ఇంటూ ఏమి రాసినా కూడా 0 అవుతుంది లోయర్ లిమిట్. సో రైట్, ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఇది ఏ స్పర్లో వచ్చింది మాస్టర్ అంటే ఇండిటర్మినెంట్ ఫామ్ 0/0 వచ్చింది. మళ్ళీ 0/0 వచ్చింది కాబట్టి ఏం చేయాలి సార్? ఎల్హాస్పిటల్ రూల్ ని అప్లై చేయండి. ఎల్హాస్పిటల్ రూల్ ని అప్లై చేస్తే లిమిట్ x టెన్స్ టు 0. సో 2 tan ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్ tan ఇన్వర్స్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x మీన్స్ 1/1 ప్లస్ x స్క్వేర్. 1/1
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది న్యూమినేటర్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఆఫ్ 1 ప్లస్ 0 బై 1 ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ ద ఆన్సర్ వచ్చేసి వెరీ సింపుల్గా సో 2. సో ఇది పైకి వెళ్ళిపోతుంది న్యూమినేటర్లోకి, గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఇలాంటి కాన్సెప్ట్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ లైవ్లో కావాలనుకున్న వాళ్ళు మరి తెలంగాణ వాళ్ళకైతే మోడల్ స్కూల్, గురుకుల అండ్ తెలంగాణ డిఎస్సికి అయితే లేదు సిలబస్, కానీ తెలంగాణకున్న డిఎస్సి సిలబస్ కూడా లైవ్ బ్యాచ్లు మహాశివరాత్రి సందర్భంగా మీ అందరి కోసం బంపర్ ఆఫర్ పెట్టబోతున్న జనవరి 26 మరియు ఫిబ్రవరి 26, ఫిబ్రవరి 27 తారీఖున బంపర్ ఆఫర్ ఉంటున్నాయి. సో మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది మిత్రులారా. సో కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా నేను చెప్తాను. మరొక వర్క్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. సో రైట్, ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, limit x tends to 0, so 0 to x sin square t into cos t into dt by x cube. సో రైట్, ఇప్పుడు లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమవుతుంది మిత్రులారా? సో 0 to 0 కాబట్టి ఇండిటర్మినెంట్ ఫామ్ లోకి వెళ్ళిపోయింది. ఇండిటర్మినెంట్ ఫామ్ లోకి వెళ్ళిపోయిందంటే ఏం చేయాలి మాస్టర్? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. లిమిట్ x tends to 0, లిమిట్ x tends to 0, సో x tends to 0, సో డైరెక్ట్ అప్లై చేసుకుంటే సో x యొక్క డెరివేటివ్ 1, సో దీని యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ x, దీని x ని ఇక్కడ రాసుకోవాలి t ప్లేస్ లో. x యొక్క డెరివేటివ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో కాస్ x బై సో ఏం మైనస్ లోయర్ లిమిట్ యొక్క డెరివేటివ్ 0. మనం ఎంత రాసినా కూడా ఆన్సర్ అయితే 0 అవుతుంది. 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి వదిలేసేయండి. సో ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 3x స్క్వేర్. సో రైట్, ఇప్పుడు లిమిట్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో లిమిట్ x టెన్స్ టు 0. సో రైట్, ఇప్పుడు సైన్ x స్క్వేర్ బై x ఏమవుతుంది మాస్టరు? సైన్ స్క్వేర్ x బై x స్క్వేర్ ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 కాస్ x ఇంటూ 1/3 ముందు రాసేసిన. సో ఈ 1/3 ముందు రాసేసుకున్నాం. దీని వాల్యూ 1/3, దీని వాల్యూ ఎంత అవుతుంది? 1, దీని వాల్యూ ఎంత అవుతుంది? 1. సో ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఆన్సర్ వచ్చేసి 1/3. చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో డెరివేటివ్ ఉన్నది, లిమిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్ ఉన్నది. సో చూడండి, మరి ఇలా 3 కాన్సెప్ట్లను కలిపి ఒకే కాన్సెప్ట్గా అడుగుతున్నాడు. సో ప్రాబ్లమ్స్ని చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్స్ని చూడండి ఇక్కడ. మరి మనకు సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని వచ్చేసి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో రైట్, మీరు ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఇప్పుడే చెప్పిన ప్రాబ్లం కాబట్టి చాలా ఈజీగా సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఉంది కాబట్టి మీరు ఈ యొక్క దీని ఆన్సర్ని కామెంట్ రూపంలో రాయండి. సో ఆన్సర్ ఒకసారి ప్రాబ్లం కూడా ఇక్కడ రాస్తున్నా చూడండి. సో లిమిట్ x టెన్స్ టు 0 ఇంటిగ్రల్ 0 to x tan స్క్వేర్ t ఇంటూ సీకెంట్ t ఇంటూ dt బై x క్యూబ్. సో రైట్, ఇప్పుడు ఆప్షన్స్ వచ్చేసి 0, ఇది 1, ఇది 1/3, ఇది 1/2. సో ఆప్షన్స్ ఇందులో ఏ ఆప్షన్ కరెక్టో చూడండి. 0, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1/3, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1/2. సో ఆప్షన్ ఏదో మీరు కామెంట్ రూపంలో మీరు రాయండి. మీకు ఎంతవరకు అర్థమైందో సేమ్ మోడల్ ఇక్కడ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ కాస్ ఎట్లా వచ్చిందో సో మీకు ఇక్కడ సో కాటు ఇది కాస్ అండి, ఇది కాసు. సో రైట్, ఇక్కడ నెక్స్ట్ అదే విధంగా సో మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ టీ సెకండ్ టీ ఇంటూ డిటి. వెరీ సింపుల్ అండి. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. సో డైరెక్ట్ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే మీకు ఇప్పుడే తెలిసిపోతూనే ఉంది. ఆల్మోస్ట్ 1 సెకండ్ కూడా పట్టదు దాని ఆన్సర్ చేయడానికి. సో
రైట్. 1 సెకండ్ ప్రాబ్లం, ఇది ఒక ప్రాబ్లం చెప్తాను, ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ మిత్రులారా. సో రైట్, ఇక్కడ చూడండి, లిమిట్ x tends to 0, సో ఇంటిగ్రల్ 0 to x square sin root t into dt. సో వెరీ సింపుల్ అండి. సో బై x క్యూబ్. సో ఎలా పడల్ రూల్ మనము, సో లిమిట్స్ వాల్యూ 0 to 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 0/0 కాబట్టి ఇండిటర్మినెంట్ ఫామ్ అవుతుంది. సో ఇండిటర్మినెంట్ ఫామ్ అయింది కాబట్టి ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే లిమిట్ x tends to 0, సో x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x. నెక్స్ట్ సైన్ రూట్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, x స్క్వేర్. ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సల్. సో బై x క్యూబ్ యొక్క డెరివేటివ్ అండ్ x స్క్వేర్. సో ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి మిత్రులారా, ఈ x కి ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు 2/3 బయటికి గుంజేసిన. సో లిమిట్ x tends to 0, సో ఏం మిగిలింది ఇప్పుడు ఇక్కడ, sin x బై x. దీని ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, దీని ఆన్సర్ 1 కాబట్టి 2/3 అంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2/3. సో ఆన్సర్ వచ్చేసి 2/3. సో వెరీ సింపుల్గా, అంటే ఇంత ఈజీగా మీరు చేయొచ్చు మిత్రులారా. సో మరెన్నో వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ లైవ్ క్లాసెస్ మన యాప్లో ఉంటాయి. మరి ఎక్కడా లేని విధంగా అందరూ రికార్డెడ్ వీడియోలు అందించవచ్చు, కానీ మనము లైవ్ క్లాసులు అందిస్తాం, మోర్ దెన్ వీడియోస్ అందిస్తాము. సో కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో రికార్డెడ్ వద్దు, లైవ్ ముద్దు అనేటట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన లైవ్ క్లాసు వింటే 100% జాబ్ వచ్చేలాగా ఉంటుంది. కోచింగ్ తీసుకునేటప్పుడు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకో. ఎలాంటి మోడల్స్ చెప్తున్నారు, ఎలాంటి కాన్సెప్ట్స్ చెప్తున్నాడు, ఎలాంటి ట్రిక్స్ చెప్తున్నాడు, ఎగ్జామ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆలోచించుకో మిత్రులారా. సో నేను చెప్పడం కాదు, ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ పోయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన వీడియోస్ ఎన్నో ఉంటాయి. మరి అక్కడ ఎన్నో వీడియోస్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి చూసిన తర్వాతనే, ఆలోచించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకో. ఇక లేదు సమయం, నోటిఫికేషన్ వచ్చే సమయం, ఇకనైనా నోటిఫికేషన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ముఖ్యంగా నేను చెప్పే సూచన, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆగదు కాబట్టి ఇక ప్రిపరేషన్ అనేది ఇంకెక్కువగా కూడా కొనసాగించు. ఎందుకంటే నీకు హెవీ సిలబస్ ఉంది. ఇంటర్మీడియట్ 4 టెక్స్ట్ బుక్లు చదవాలి. ఇంటర్మీడియట్ లో 4 టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ 6th to 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ తో పాటుగా మరి సైకాలజీ చదవాలి, పిఐఈ చదవాలి, అదే విధంగా మరియు కరెంట్ అఫైర్స్ చదవాలి, మరి లాస్ట్కు మిగిలినది మెథడాలజీ కూడా చదవాలి. కాబట్టి అంత సిలబస్ ఉంది. కాబట్టి ఇకనైనా కూడా మొదలుపెట్టు. మా అంటే మీకు 30 నుంచి 40 రోజుల కంటే ఎక్కువ సమయం ఇవ్వరు మిత్రమా. సో మరి ఇంకెందుకు ఆలస్యం? సో నువ్వు నిర్ణయం తీసుకొని వెంటనే మన లైవ్ క్లాసులకి పార్టిసిపేట్ చేసుకో మిత్రులారా. సో మరి బంపర్ ఆఫర్ ఉండబోతుంది. మరెన్నడో కాదు. సో మరెన్నడో కాదండి, రేపు కాదు, ఎల్లుండి కాదు, బుధవారం ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ఉండబోతుందండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.